Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. ₹1,00,000 పూచీకత్తుపైన బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. పోక్సో కేసులో అరెస్ట్ అయ్యారు బండి భగీరథ్. అయితే సాక్షులను ప్రభావితం చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోక్సో కేసులో బెయిల్ ఇవ్వడం పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, వారికో న్యాయమా అంటూ కూడా నిప్పులు చెరుగుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి పోక్సో కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ కు కోర్టులో న్యాయస్థానం పెద్ద ఉపశమనం లభించింది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా జైల్లోనే ఉన్నారు బండి భగీరథ్. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ ను కూడా మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 వ్యక్తిగత పూచీకత్తులను కూడా సమర్పించాలంటూ హైకోర్టు బండి భగీరథ్ కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు, ముఖ్యంగా సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించవద్దంటూ కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి వైనం మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి బండి భగీరథ్ కు బెయిల్ ను మంజూరు చేస్తే తనకున్నటువంటి అధికారాలు, తనకున్నటువంటి పలుకుబడిని యూజ్ చేసుకొని సాక్షులను ప్రభావితం చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా డిఫెన్స్ లాయర్ వాదిస్తున్నటువంటి వైనం, వీరి పక్షాన వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు బెయిల్ పైన కొంతవరకు ఉత్కంఠ కొనసాగినటువంటి వైనం. దానికి తోడుగా పోక్సో కేసు అంటేనే నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది అనేటువంటి ఇష్యూను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక బాలికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ వివాదం తెర మీదకి వచ్చినటువంటి వైనం. బాధితురాలైనటువంటి బాలిక తల్లి ఇచ్చినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదు ఆధారంగానే ప్రధానంగా ఫిర్యాదును మెన్షన్ చేసేటువంటి రీతిలో ఆ ఫిర్యాదును పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ గా పరిగణించేటువంటి సందర్భంలో కూడా కొంతవరకు ఉత్కంఠభరితంగానే సాగినటువంటి వైనం. పోలీసులు నా ఫిర్యాదును తీసుకోవట్లేదు అనేది మాత్రం పదే పదే ఆ తల్లి ఆరోపణలు చేసినటువంటి వైనాన్ని కూడా గతంలో మనం చూసాం. మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ పైన పోక్సో కేసు కింద నమోదు చేయడం జరిగింది. అయితే కేసు యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకున్నటువంటి సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. ప్రధానంగా మే 16వ తేదీన బండి భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 16న అరెస్ట్ అయినటువంటి ఆయన కోర్టులో వెంటనే హాజరుపరచడం, న్యాయస్థానం కూడా బండి భగీరథ్ కు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్ర జైల్లోనే ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. కస్టడీలోనే పూర్తి స్థాయిలో నాన్ బెయిలబుల్ కి సంబంధించిన పోక్సో కేసు కాబట్టి చాలా కఠినంగా ఉంటుంది. ఈసారి కేసు యొక్క తీవ్రతతో పాటుగా కేసులో నిజాలు తేలే వరకు హైకోర్టు దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేయదు అనేది మాత్రం బాధితురాలి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఆశాభావం. కానీ ఇక జైల్లో ఉన్నప్పుడే భగీరథ్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. పరీక్షలు రాసేందుకు వీలుగా తనకు అనుమతి ఇవ్వాలని మరి ముఖ్యంగా లాయర్ కోర్టులో భగీరథ్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన స్పందించినటువంటి న్యాయస్థానం కేవలం పరీక్షలు రాసుకోవడానికి మాత్రమే వీలుగా వారం రోజులు తాత్కాలిక బెయిల్ ని కూడా మంజూరు చేసినటువంటి వైనం. అయితే కోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసిన వెంటనే బండి భగీరథ్ జూన్ 25వ తేదీన చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. ఆయన కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బండి భగీరథ్ తరపున న్యాయవాదులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో ఇరు పక్షాల మధ్య అత్యంత సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగినట్లుగా తెలుస్తున్నాయి. హోరాహోరీగా వాదనలు సాగినట్లుగా సమాచారం. అయితే హైకోర్టులో జరిగినటువంటి విచారణలో బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే నిందితుడు ఇప్పటి వరకు దాదాపు 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించారని కోర్టుకు న్యాయవాదులు తీసుకుని వెళ్లారు దృష్టికి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు సైతం దాదాపు ముగింపు దశకి చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిందితుడిని మాత్రం ఇక ఏ మాత్రం కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం న్యాయస్థానానికి వినవించారు. కానీ చట్టపరమైనటువంటి అన్ని నిబంధనలు తమ క్లయింట్ కు కట్టుబడి ఉంటారంటూ కూడా వారు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు బాధితురాలు తరపున ఉన్నటువంటి న్యాయవాదులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెయిల్ పైన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసేటువంటి, బెదిరించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం వారు బలంగా వాదనలు వినిపించినట్లుగా తెలుస్తున్నాయి. ఇక కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఒక బలమైన రాజకీయ నాయకుడి, మరి ముఖ్యంగా మంత్రి కుమారుడు కావడం వల్ల నిందితుడికి గనక ఇప్పుడు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నాయి. కానీ సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా గట్టిగా వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు పూర్తి స్థాయిలో బెయిల్ ను మంజూరు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు ముగింపు దశలో ఉంది కాబట్టి కొన్ని కఠినమైనటువంటి షరతులను కూడా విధిస్తూ బెయిల్ ని మంజూరు చేసింది న్యాయస్థానం. తుది తీర్పును కూడా ఇచ్చినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా ఓవైపు లీగల్ పరంగా బండి భగీరథ్ కు ఉపశమనం లభించిన ఈ బెయిల్ తీర్పు పైన సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యంగా సాధారణమైనటువంటి ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చే సాగుతుంది.
ముఖ్యంగా పోక్సో లాంటి అత్యంత కఠినమైనటువంటి చట్టం కింద నమోదైనటువంటి కేసులో సాధారణ ప్రజలకు అంత సులభంగా బెయిల్ రాదు. ఇది అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం, సాధారణంగా ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఒక ఆలోచన. కానీ సామాన్యులకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ కూడా నెటిజన్లు, ప్రజా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. సమాజంలో రక్షణ కల్పించాల్సినటువంటి పెద్దల పిల్లలే ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు చట్టం మరింత కఠినంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ రాజకీయ రంగు లేదా రికమెండేషన్లు పనిచేశాయంటూ కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకోపోతుందని కోర్టులు చెబుతున్నా ఈ పోక్సో కేసు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ప్రజల్లో రేపినటువంటి దుమారం అంతా ఇంత కాదు, అంత సులభంగా చల్లారేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. హైకోర్టు విధించినటువంటి షరతులను బండి భగీరథ్ ఎంతవరకు పాటిస్తారు? రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు దర్యాప్తు ఎలా మలుపు తిరుగుతుందో మాత్రం రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా కుదిపేయబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. చూడాలి. తాజాగా కీలకమైనటువంటి పోక్సో కేసులో బండి భగీరథ్ బెయిల్ పైన బయటికి రాబోతున్నారు.